హలో ఫ్రెండ్స్, నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు ఉషా ఫ్లేవర్స్. ఇవాళ వీడియోలో అయితే సింపుల్గా ఎగ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం అయితే ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే గీలో అయితే కాజు అయితే రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి అయితే బిర్యానీ స్పైసెస్ అన్నీ అయితే యాడ్ చేసుకున్నాక మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేస్తున్నానండి. ముందుగా అయితే చికెన్ మంచిగా వాష్ చేసుకొని సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, అలాగే ధనియా పౌడర్, కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసి చికెన్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా కొట్టి పెట్టుకున్న ఒక 2 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసి మంచిగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ఉన్న పుదీనా అలాగే కొత్తిమీర కూడా అయితే యాడ్ చేసి కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కర్డ్ అయితే యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఫైనల్గా బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసి చికెన్ అనేది మంచిగా కుక్ చేసుకోవాలి. మరొక సైడ్ అయితే నేను లిటిల్ బిర్యానీ స్పైసెస్ అయితే వేసి రైస్ అనేది కుక్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకొని గీ లేదా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు రైస్ని అయితే ఒక లేయర్ లాగా అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మరొక చికెన్ కూడా అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు కుక్ అయిన చికెన్ అయితే ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను రైస్ మీద. ఇలా లేయర్స్గా స్ప్రెడ్ చేసుకుంటే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని అయితే గార్నిష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ రైస్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మిగిలిన చికెన్ని కూడా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఫైనల్గా మిగిలిన రైస్ అంతటిని అయితే పైన కవర్ చేసుకోవాలండి. ఇలా కవర్ అయితే చేసుకొని ఫైనల్గా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కాజుతో అయితే గార్నిష్ చేసుకుంటున్నాను. గార్నిష్ చేసుకొని పైన గీ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకొని మరొకసారి అయితే స్టవ్ అయితే ఆన్ చేసి హీట్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది హీట్ చేయడానికి లిడ్ అయితే కవర్ చేసి దానికి ఆవిరి అనేది పోకుండా గోధుమ పిండితో అయితే కవర్ చేశానండి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే హీట్ చేసుకోవాలి. చేసుకున్నాక చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బిర్యానీ, ఎంత కలర్ఫుల్గా ఉందో, తినేకి కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే ఉషా ఫ్లేవర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.